నెక్స్ట్ కలర్ అండి డార్క్ వైలెట్ అండి. కొంచెం డల్గా పడుతుంది బట్ డార్క్ వైలెట్ ఉంటుంది కదా. సో మంచి వైలెట్ కలర్ అయితే వస్తుంది. సో వైలెట్ కలర్ బ్లౌజ్. సో ఫుల్ ఆఫ్ వర్క్తో అయితే ఉంది. సో నెక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది ఫుల్గా వర్క్ చేసింది విత్ కట్ వర్క్ ఉంది. హ్యాండ్స్ కూడా అదే విధంగా కట్ వర్క్. చాలా బాగుంది కదా. అసలు బ్లౌజెస్ స్టిచ్ చేశాక అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో నిజంగా చాలా చాలా బాగుందండి. ఇంకా శారీస్కి పేరప్ చేసేసుకుంటే అద్దరిపోతాయి అనమాట. కట్ వర్క్ తోటి మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ నెక్ అనేది. సో బ్యాక్ నెక్ కానీ హెవీ డిజైన్ కానీ అసలు మగ్గం వర్క్ అవసరమే లేదు. ఇంత రీజనబుల్లో ఇంత హెవీగా కంప్యూటర్ వర్క్ ఇంత గ్రాండ్గా వస్తుంటే ఏ శారీకైనా సెట్ అయిపోతుందండి. మంచి డిజైనర్ శారీస్కి పేరప్ చేసేసుకోండి. ఆర్ ఫ్యాన్సీ శారీస్కి ఆర్ ప్లెయిన్ శారీస్కి మల్టీ కలర్స్లో సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి. క్లియర్గా ఓకేనా. వైలెట్ కలర్ మీకు కనిపించే దానికన్నా డార్క్ ఉంటుంది వైలెట్ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి. చాలా చాలా సూపర్గా ఉంది. రాయల్ బ్లూ అనమాట. డార్క్ రాయల్ బ్లూ అయితే వచ్చేసింది. సో హ్యాండ్ వర్క్ చూడండి చాలా సూపర్గా ఉంది కదా. కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. బట్ అయిపోతే భయపడకండి. మనకి స్టాక్ అనేది మళ్ళీ మనం వర్క్ అనేది మళ్ళీ చేపిస్తున్నాము. స్టాక్ అనేది మళ్ళీ రీస్టాక్లోకి వచ్చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఉన్న వరకు అయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఒక కలర్కి ఒక 50 పీసెస్ అయితే చేయడం జరిగింది. కంప్యూటర్ వర్క్ కదా మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుందన్నమాట. బట్ ఇప్పుడు రెడీగా ఉన్న 50 పీసెస్ వరకు రెడీగా ఉన్నాయి. చెక్ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి. ఇన్ కేస్ లేట్ అయినా సరే మళ్ళీ మీకు అవైలబిలిటీ దొరకకపోతే మళ్ళీ రీస్టాక్ వస్తాయి. రీస్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి. మల్టీపర్పస్ యూజ్ అయ్యేటువంటి బ్లౌజెస్ అనమాట. ఇంత కంప్యూటర్ వర్క్ మీరు బయట చేయించుకుంటే డెఫినెట్గా 1000 ఎబో అయితే తీసుకుంటారు. ఎంత లేదన్న 1200 1500 ఈజీగా ఉంటుంది. మన దగ్గర చాలా చాలా రీజనబుల్ హెవీ వర్క్ విత్ మనకి జరీ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అండ్ విత్ స్టోన్స్ కూడా మనం స్టోన్స్ కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా. సో లైక్ మగ్గం వర్క్ లాగా కనిపించడం కోసం. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. మనకి మోస్ట్ ఆఫ్ శారీస్ పట్టు శారీస్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్తోనే ఎక్కువగా ఉంటాయి. పింక్ కలర్ అనేది కామన్ కలర్ అనమాట. చాలా వాటికి సెట్ అయ్యేటువంటి కలర్. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో కూడా మనం ఈ పింక్ బ్లౌజ్ అనేది పేరప్ చేసేసుకోవచ్చు. సో చాలా కలర్స్కి మ్యాచ్ అయ్యేదన్నమాట. పింక్ అనేది చాలా చాలా కలర్స్కి మ్యాచ్ అవుతుంది. ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ కంప్యూటర్ వర్క్ అయితే చేసింది. సో మనకి ఇక్కడ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంది. అండ్ బోట్ నెక్ చాలా డిఫరెంట్గా అయితే నెక్ ప్యాటర్న్ అయితే చేయించడం జరిగింది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఉందండి. ఫ్రంట్ నెక్ కూడా వర్క్ చేసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. ఓకే. సో బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాము. నెక్స్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ మరో కొన్ని మళ్ళీ వచ్చాయండి. మళ్ళీ చేయడం జరిగిందనమాట. హెవీ రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ మొత్తం రీస్టాక్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి వర్క్. సో ఎంత మంచి ఫినిషింగ్ ఉంది చూడండి. చాలా అంటే చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. అండ్ నెక్ షేప్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ షేప్ చూడండి. బ్యాక్ నెక్ షేప్ చాలా బాగుంది. డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది కదా. హెవీగా చాలా చాలా డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది. సో మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ హెవీగా కనిపిస్తుంది. చాలా గ్రాండ్గా ఉంది. చెక్ చేసి ఫాస్ట్గా